హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా తెలుగులో ఆల్ క్లాసెస్కి సంబంధించి. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి యూనిట్ 2 ఫ్రెండ్షిప్. దీంట్లో ఫస్ట్ పార్ట్ ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెసన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆ వర్డ్ మీనింగ్ తెలుసుకుందాం. ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అని. అన్లైక్లీ అంటే అన్కామన్ అని అర్థం. అంటే రెగ్యులర్గా కనిపించదు. అంటే ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్షిప్ చేశారనుకో, అది కామన్ థింగ్. అదే ఒక యానిమల్, ఇంకొక పర్సన్, సో అది అన్కామన్ కదా. సో అటువంటిది అనమాట. చూద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, ఒక ఎలిఫెంట్ ఉంది, ఒక పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు, మేబీ మెహౌట్ అయి ఉంటాడు. సో లెట్ us రీడ్ పార్ట్ 1. గజరాజ్ ద ఎలిఫెంట్ లివ్డ్ ఇన్ ద బెస్ట్ బూత్ ఆఫ్ ద రాయల్ స్టేబుల్స్. సో ఒక ఎలిఫెంట్ ఉంది, దాని పేరు గజరాజు. అది ఎక్కడ ఉంటుందంటే బూత్ ఆఫ్ ద రాయల్ స్టేబుల్స్ అంట. బూత్ అంటే రెక్టాంగులర్ స్పేస్, ఒక రెక్టాంగులర్గా ఉండేటువంటి ఒక స్థలం, ఒక ఖాళీ స్థలం అక్కడ ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే రాయల్ స్టేబుల్స్. స్టేబుల్స్ అంటే ఈ పశువుల కొట్టాలన్నమాట. పశువులు ఉండే ప్లేస్లు ఉంటాయి కదా, లివింగ్ స్పేసెస్ ఫర్ యానిమల్స్. సో జంతువుల్ని ఉంచడానికి ఉండే ప్లేసుల్ని స్టేబుల్స్ అంటూ ఉంటాం. సో ఒక కింగ్ దగ్గర రాయల్ స్టేబుల్స్లో గజరాజ్ అనేటువంటి ఎలిఫెంట్ ఉంది. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గజరాజ్. సో ఫాండ్ అంటే ఇష్టం అనమాట. ఆ కింగ్కి గజరాజ్ అంటే, ఈ ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం. అండ్ హీ హ్యాడ్ ఆర్డర్డ్ దట్ ద ఎలిఫెంట్ షుడ్ బి వెల్ లుక్డ్ ఆఫ్టర్. సో ఆర్డర్ వేసినాడు, అంటే కింగ్ కదా, ఆర్డర్ వేసేసినారు, ఈ ఎలిఫెంట్ని చాలా బాగా చూసుకోండి అని చెప్పేసి ఆర్డర్ వేసినాడు. లుక్డ్ ఆఫ్టర్ అంటే బాగా చూసుకోవడము అని. ఇన్స్పైట్ ఆఫ్ రాయల్ కంఫర్ట్స్. సో దానికి రాజభోగాలన్నీ అనుభవిస్తూ ఉంది ఆ ఎలిఫెంట్. రాయల్ కంఫర్ట్స్ అన్నీ పెట్టినారు దానికి. సో అంటే ఎటువంటి ఇబ్బంది లేదనమాట, మంచి ఫుడ్ పెడతారు, సకల మర్యాదలు, సేవలు అన్నీ చేస్తూ ఉన్నారు. గజరాజ్ వాజ్ సాడ్ బికాజ్ హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్. సో అంత రాయల్ కంఫర్ట్స్ ఇచ్చినా కూడా ఎప్పుడూ సాడ్గా ఉంటాడు అనమాట ఈ ఎలిఫెంట్ గజరాజ్. ఎందుకంటే హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్, అతనికి ఫ్రెండ్స్ లేరు ఒక్కరు కూడా. ఎంత ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ, ఎంత లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నప్పటికీ ఫ్రెండ్ లేదనే బాధ ఎప్పటికీ ఉందన్నమాట. ద మెహౌట్ ఆర్ ఎలిఫెంట్ ట్రైనర్. సో మెహౌట్ అంటే ఎవరు, మావటి అంటాం తెలుగులో. ఆ ఎలిఫెంట్ని ట్రైన్ చేస్తూ ఉంటారు కదా, అంటే రైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఎలిఫెంట్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తిని మెహౌట్స్ అంటాం. సో అతను హీ వాజ్ ద ఓన్లీ వన్ హీ ఎవర్ ఇంటరాక్టెడ్ విత్. సో అతను ఒక్కడే అనమాట, ఎవరైతే ఈ మెహౌట్ ఉన్నాడో పిక్చర్లో, ఇతడొక్కడే దీంతో మాట్లాడుతూ ఉంటాడు, అంటే అతని దగ్గర ఉంటాడు. సో ఇంకెవ్వరు లేరు. అండ్ గేవ్ హిమ్ ద మెహౌట్ వాస్ ఎ కైండ్ మ్యాన్ హూ సర్వ్డ్ గజరాజ్ ఫుడ్ అండ్ గేవ్ హిమ్ ఎ బాత్ ఇన్ ద ఎలిఫెంట్ పాండ్ డైలీ. సో అతను చాలా మంచోడు ఆ మెహౌట్. దీనికి గజరాజ్కి ఫుడ్ పెడతా ఉంటాడు. అండ్ ఆ ఎలిఫెంట్కి సంబంధించి ఒక పాండ్ ఉంది, ఆ పాండ్లో వాటర్ ఉంటాయి కదా, డైలీ స్నానం చేస్తూ ఉంటాడు. హీ వాజ్ ఎ గుడ్ కేర్ టేకర్. చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు, బట్ నాట్ ఎ ఫ్రెండ్. అతను అంత మంచిగా చూసుకుంటున్నప్పటికీ ఫ్రెండ్ అయితే కాదు, బాగా చూసుకుంటున్నాడు అంతే, అది తన వర్క్ కాబట్టి. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ ఐ కెన్ ప్లే విత్ థాట్ గజరాజ్. సో గజరాజ్ ఎప్పుడు అనుకునేటోడు అనమాట, నేను ఆడుకోవడానికి నాకు ఫ్రెండ్ ఉంటే బాగుండు అని చెప్పేసి. వన్ లేట్ ఈవినింగ్, ఓ రోజు సాయంత్రం, అంటే ఇంకా చీకటి పడతా ఉంది. ఎ డాగ్ స్ట్రేడ్ ఇన్ టు ద స్టేబుల్. అనుకోకుండా ఒక డాగ్ వచ్చిందనమాట, బై మిస్టేక్. స్ట్రేడ్ అంటే కేమ్ బై మిస్టేక్, అనుకోకుండా ఏదో దారి తప్పి ఆ స్టేబుల్లోకి, ఈ ఎలిఫెంట్ ఉండే స్టేబుల్లోకి ఒక డాగ్ వచ్చింది. గజరాజ్ కుడ్ సీ దట్ ద విజిటర్ వాజ్ టయర్డ్ అండ్ హంగ్రీ. సో ఈ ఎలిఫెంట్ చూసింది ఆ డాగ్ని, చూసిన వెంటనే అర్థమైందనమాట, అది చాలా అలసిపోయింది అండ్ ఆకలేస్తూ ఉందంట ఆ కుక్కకి. ఆ విషయం అర్థమైంది గజరాజ్కి, వచ్చినటువంటి ఆ కుక్క ఆకలితో ఉంది, అలసిపోయింది తిరిగి తిరిగి ఆ ఫుడ్ కోసం అని చెప్పి. హీ పుష్డ్ సమ్ ఆఫ్ ద ఫుడ్ హీ వాస్ మంచింగ్ టువర్డ్స్ ద డాగ్. సో అది ఆ టైంలో తింటూ ఉంటుంది కదా, మంచింగ్ అంటే చూయింగ్ అనమాట, నమలడం. ఆ టైంలో నములుతూ ఉంది కదా ఫుడ్, దాన్ని కొద్దిగా కుక్క వైపు తోసింది, నువ్వు కొంచెం తిను అన్నట్టు. ద విజిటర్ వ్యాగ్డ్ హిస్ టైల్. సో ఎవరక్కడ విజిటరు, ఆ డాగ్. వ్యాగింగ్ అంటే ఊపడం అనమాట, మూడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, అటు ఇటు ఊపడం. మనం ఫుడ్ పెట్టినప్పుడు కుక్కలు ఊపుతూ ఉంటాయి కదా, సో వ్యాగింగ్ అంటాం. సో ఆ ఫుడ్ పెట్టగానే ఎలిఫెంట్ ఫుడ్ కొంచెం తోసింది కదా తన వైపు, సో తోక ఊపుతూ లుక్డ్ అప్ అట్ ద ఎలిఫెంట్ టు కన్వే హిస్ థ్యాంక్స్. చూసింది, తన ఎలిఫెంట్ వైపు చూసి థ్యాంక్స్ కన్వే చేసింది అనమాట. కన్వే అంటే చెప్పడం, కమ్యూనికేట్ చేయడం. సో థ్యాంక్స్ చెప్తూ అండ్ దెన్ టర్న్డ్ ఈస్ ఫుల్ అటెన్షన్ టు ద ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఇంకా థ్యాంక్స్ చెప్పేసి అంటే తన వైపు చూసి ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది. యాజ్ సూన్ యాజ్ హీ ఫినిష్డ్ ఈటింగ్ హీ ఫెల్ అస్లీప్. సో ఫుడ్ తినగానే కుక్క అక్కడే నిద్రపోయింది. ద నెక్స్ట్ మార్నింగ్ ద మెహౌట్ ఫౌండ్ ద స్ట్రే డాగ్ ఇన్ ద స్టేబుల్. సో నెక్స్ట్ డే ఆ మెహౌట్ వచ్చినాడు,
ఈ కుక్క అక్కడే నిద్రపోతా ఉంది కదా స్టేబుల్‌లో కనిపించింది. హీ డిడ్ నాట్ మైండ్ ద డాగ్. కుక్కని ఏమనలేదనమాట, పట్టించుకోలేదు. హీ ఆల్సో నోటీస్ దట్ గజరాజ్ సీమ్ టు లైక్ ద కంపెనీ. అంటే అబ్జర్వ్ చేసినాడు గజరాజుకి కూడా కుక్క అంటే ఇష్టం. అంటే కుక్క ఓకే. గజరాజ్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు. తను కూడా ఇష్టపడతా ఉంది కుక్క అక్కడే ఉండడం అని చెప్పేసి అర్థమైంది ఈ మెహౌట్‌కి. సో, హీ త్రూ సమ్ క్రమ్స్ టు ద డాగ్. సో, ఏం చేసినాడంటే కొంచెం క్రమ్స్ అంటే స్మాల్ పీసెస్ ఆఫ్ ఫుడ్. కొంత ఫుడ్డు ఆ కుక్కకి ఇసిరినాడు. కుక్కకి పెట్టినాడు. విచ్ ద యానిమల్ యాక్సెప్టెడ్ వాగింగ్ హిస్ టెయిల్. ఆ కుక్క తోక ఊపుతూ తీసుకుంది ఆ ఫుడ్‌ని. తింటా ఉందనమాట. హీ వాస్ వెరీ హ్యాపీ. ఆ డాగ్ కూడా. వెన్ ద ఎలిఫెంట్ వెంట్ ఔట్ ఫర్ ఎ బాత్, ద డాగ్ అకంపెనీడ్ హిస్ ఫ్రెండ్. సో, ఈ ఎలిఫెంట్ ఇంగ టైం అయింది గదా! ఈ స్నానానికి తీసుకెళ్ళేటప్పుడు కుక్క గూడా తనతో పాటు వచ్చింది. ఇద్దరు ఇంగ ఫ్రెండ్స్ అవుతా ఉన్నారనమాట. ప్లంజింగ్ ఇంటు ద వాటర్, ద ఎలిఫెంట్ గేవ్ హిమ్సెల్ఫ్ యాస్ ద డాగ్ వాచ్డ్. సో, ఈ అంటే చూస్తా ఉంది కుక్క. కుక్క చూస్తా ఉంది. ఆ ఎలిఫెంట్ లోపలికెళ్ళి తన లాంగ్ ట్రంక్ ఉంటది గదా! ట్రంక్ అంటే లాంగ్ నోస్, తొండం ఉంది గదా! దాంతో వాటర్ తీసుకొని స్నానం చేస్తా ఉందనమాట ఎలిఫెంట్. సో, అదంతా కుక్క చూస్తా ఉంది. ద ఎలిఫెంట్ టుక్ ఎ ట్రంక్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ప్లేఫుల్లీ స్ప్లాష్ ద వాటర్ ఆన్ హిస్ ఫ్రెండ్. సో, ఆ ఎలిఫెంట్ ఇంకా ఏం చేసిందంటే ఆ ట్రంక్ నిండా, తొండం నిండా వాటర్ తీసుకొని తన ఫ్రెండ్ ఉంది గదా! ఎవరు? కుక్క. ఆ స్ప్లాష్డ్ అంటే త్రూ అనమాట. చల్లడం. నీళ్ళన్నీ దాని మీద చల్లింది. ద డాగ్ యెల్ప్డ్ ఫర్ హీ హేటెడ్ టేకింగ్ షవర్స్. ఆ కుక్క గట్టిగా అరిచిందనమాట. క్రైడ్ అంటే అరవడం ఇక్కడ. సో, గట్టిగా అరిచింది. ఎందుకంటే స్నానం చేయడం దానికి నచ్చదు వాటర్ అంటే. ద మెహౌట్ లాఫ్డ్. సో, ఆ మెహౌట్ నవ్వుతా ఉన్నాడు. ఇదిగోండి ఈ పిక్చర్‌లో ఇట్లా తొండంతో నీళ్ళని చల్లుతా ఉంది కుక్క మీద. అది గట్టిగా అరిచింది. మెహౌట్ నవ్వుతా ఉన్నాడు. ఆన్ దేర్ వే హోమ్, ఇంటికొచ్చేటప్పుడు ద ఎలిఫెంట్ పిక్డ్ అప్ ద డాగ్ విత్ హిస్ ట్రంక్ అండ్ ప్లేస్డ్ హిమ్ ఆన్ హిస్ బ్యాక్. సో, ఈ ఎలిఫెంట్ ఏం చేసిందంటే ఆ కుక్కని పట్టుకొని తన ఆహ్, వీపు మీద కూర్చోబెట్టుకొనింది. ద డాగ్ వాస్ డిలైటెడ్ టు గెట్ ఎ రైడ్. సో, ఆ కుక్క కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే రైడ్ వచ్చింది కదా! దాని మీద ఎక్కి వస్తా ఉంది కదా! సో, చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. డిలైటెడ్ అంటే హ్యాపీ. ఎ ఫార్మర్ పాసింగ్ బై సా ద డాగ్. ఒక రైతు ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఈ కుక్కను చూసినాడు. బంటి హీ ఎల్డ్, గట్టిగా అరిచినాడనమాట. బంటి అని పిలిచినాడు. సో, కుక్క పేరు ఏం పేరు? బంటి. ఆ ఫార్మర్ పెట్టినటువంటి పేరు. ద డాగ్ ర్యాన్ టు హిమ్. ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళింది తన దగ్గరికి. ద ఫార్మర్ హగ్ ద డాగ్ అండ్ టోల్డ్ ద మెహౌట్ దట్ హీ వాస్ లుకింగ్ ఫర్ హిస్ డాగ్ ఎవర్ సిన్స్ హీ డిసపియర్డ్ ఫ్రమ్ హిస్ హౌస్. సో, వచ్చిన వెంటనే కుక్కని హగ్ చేసుకున్నాడు. క్లోజ్‌గా దగ్గర తీసుకున్నాడు. అండ్ ఆ మెహౌట్‌తో చెప్పినాడనమాట. నేను ఇది మా ఇంటి నుంచి కనిపీకోకుండా పోయింది. అనుకోకుండా అప్పటినుంచి కుక్కని వెతుకుతా ఉన్నాను అని. సో, వచ్చినటువంటి ఫార్మర్ ఎవరు? ఈ డాగ్‌కి ఓనర్. తన కుక్క అనమాట అది. హీ వాస్ గ్లాడ్ హీ ఫౌండ్ హిమ్ నౌ. సో, ఇప్పుడు దొరికింది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాడు ఆ ఫార్మర్. ద మెహౌట్ హ్యాడ్ నో అబ్జెక్షన్ టు ద ఫార్మర్ టేకింగ్ ద డాగ్ హోమ్. సో, మెహౌట్‌కి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అది తన కుక్క కాబట్టి తన ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు కుక్కని. ద ఫార్మర్ టాస్డ్ ఎ రోప్ అరౌండ్ ద నెక్ ఆఫ్ ద డాగ్ సేయింగ్ కమ్ బంటి లెట్స్ గో హోమ్. సో, ఆ ఫార్మర్ ఏం చేసినాడంటే ఒక తాడు తీసుకొని కుక్క మెడ చుట్టూ ఏసినాడు. ఇంగ చెప్తా ఉన్నాడు, కమ్ బంటి పద ఇంటికెళ్దాం అని చెప్పేసి పిలుచుకెళ్తా ఉన్నాడనమాట. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. పార్ట్ 2. ఓన్లీ వెన్ ద ఫార్మర్ పుల్ ద రోప్ డిడ్ ద డాగ్ రియలైజ్ దట్ హీ వాస్ బీయింగ్ టేకెన్ అవే ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. సో, ఎప్పుడైతే ఆ తాడు కట్టి లాగాడు తన వైపుకి, ఇంకా కుక్కకి అర్థమైందనమాట. నన్ను నా ఫ్రెండ్ నుంచి దూరంగా తీసుకెళ్తున్నారు అనే విషయం రియలైజ్ అయ్యింది. రియలైజ్ అంటే అండర్స్టాండ్ అనమాట. అండర్‌స్టూడ్ అవ్వడం. అర్థం చేసుకోవడం. హీ హెల్ప్డ్. సో, గట్టిగా అరుస్తా ఉంది. ఏడుస్తా ఉంది. ద ఎలిఫెంట్ విన్స్డ్ అంటే చూడండి ష్రంక్ బ్యాక్ ఇన్ పెయిన్ ఆర్ డిస్ట్రెస్. ఈ ఎలిఫెంట్‌కి కూడా చాలా బాధ అవుతా ఉంది కదా! ఇది కూడా అరుస్తా ఉంది. బట్ నెదర్ ద ఫార్మర్ నార్ ద మెహౌట్ నోటీస్ దట్ ద 2 ఫ్రెండ్స్ వర్ ఇన్ టియర్స్. సో, ఆ మెహౌట్‌కి అర్థం కాలేదు ఏనుగు ఏడుస్తా ఉందని. ఆ ఫార్మర్‌కి కూడా తెలీదనమాట. ఈ కుక్క ఏడుస్తా ఉంది. అంటే అవి 2 ఫ్రెండ్స్ అయినాయి. ఒకదాని నుంచి ఒకటిని ఇప్పుడు దూరం చేస్తున్నాం అన్న విషయం వాళ్ళిద్దరికీ అర్థం అవ్వల. ద నెక్స్ట్ డే అట్ లంచ్ టైమ్ ద మెహౌట్ సర్వ్డ్ గజరాజ్ హిస్ ఫేవరెట్ ఫుడ్. సో, ఇప్పుడు తెలుసు కదా కుక్క వాళ్ళ ఓనర్ ఇంటికి వెళ్ళిపోయింది. తను తీసుకెళ్ళిపోయాడు ఫార్మరు. ఇది వేరే చోట ఉండిపోయింది గజరాజు. అక్కడే అంటే తను ఉండాల్సిన చోటు ఉంది. సో, నెక్స్ట్ డే లంచ్ టైమ్‌కి గజరాజ్‌కి తన ఫేవరెట్ ఫుడ్ తీసుకొనొచ్చి పెట్టినాడు మెహౌట్. వెన్ ద మెహౌట్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ అదర్ కోర్స్, హీ వాస్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ ద ఫుడ్ హ్యాడ్ రిమైన్డ్ అన్‌టచ్డ్. సో, దానికి ఫుడ్ పెట్టేసి ఇంక తింటా ఉంటదిలే అని చెప్పి తన మిగిలిన పనులు చేసుకోవడానికి వెళ్ళాడనమాట. కోర్స్ అంటే డైలీ డ్యూటీస్ అని. మిగిలిన పనులు ఉంటాయి కదా! ఏమైనా చిన్న చిన్న పనులు. అన్ని పనులు చేసుకొని తను వచ్చేసరికి చూస్తే ఆ ఫుడ్ టచ్ చేయలేదసలు. ఆ ఎలిఫెంట్ కొంచెం కూడా తినలేదనమాట. ఫుడ్ ఎలా ఉంటే అలానే ఉంది. ఇదిగో తీసుకెళ్తా ఉన్నాడు ఈ ఫార్మర్ డాగ్‌ని.
సో బాధపడతా ఉందన్నమాట ఎలిఫెంట్ అండ్ ద డాగ్. వై గజరాజ్ ఆరెంట్ యూ హంగ్రీ హీ ఆస్క్డ్ కన్సర్న్డ్. అడిగినాడు మెహౌట్, ఎందుకు గజరాజ్ అంటే ఎందుకు నువ్వు తినలేదు, ఆకలి లేదా నీకు అని చెప్పి. ద ఎలిఫెంట్ డిడ్ నాట్ రియాక్ట్. ఎలిఫెంట్ రిప్లై ఏమి ఇవ్వాలా దానికి. హీ మే హ్యావ్ స్లైట్ ఇండైజెషన్. సో అనుకున్నాడు కొద్దిగా ఏమైనా డైజెషన్ ప్రాబ్లం ఉందేమో అని. ఇండైజెషన్ అంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు తినాలని అనిపించదు కదా, సో అట్లా ఏమైనా ఇబ్బంది ఉందేమో, నిదానంగా తింటుందిలే అని చెప్పి పట్టించుకోవాలి. లెట్ మీ నాట్ ఫోర్స్ హిమ్ టు ఈట్ థాట్ ద మెహౌట్. సో బలవంతం చేయకూడదు అని చెప్పేసి ఊరికే ఉన్నాడు మెహౌట్. దట్ నైట్ టు గజరాజ్ డిడ్ నాట్ టచ్ హిస్ ఫుడ్ నార్ ద నెక్స్ట్ డే. ఆ రోజు రాత్రికి తినలేదు, ఇప్పుడు లంచ్ టైంలో తినలే కదా, ఆ రోజు నైట్కి తినలేదు. నార్ ద నెక్స్ట్ డే కూడా తినలేదంట. నౌ ద మెహౌట్ వాజ్ వర్రీడ్. ఇప్పుడు బాధ అయింది. ఒక పూట తినలేదంటే సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చేమో అనుకోవచ్చు, బట్ నెక్స్ట్ డే కూడా తినకపోయేసరికి కొంచెం బాధ అయింది, ఎందుకో కంగారు పడ్డాడు. హీ ర్యాన్ హిస్ హ్యాండ్ ఆన్ గజరాజ్ టమీ అండ్ ఫెల్ దెర్ వాజ్ నథింగ్ రాంగ్. సో తన టమ్మీ అంటే స్టమక్ అనమాట, పొట్ట. ఈ గజరాజ్ ఏనుగు పొట్ట మీద చేయి పెట్టి చూసి అంత నిమిరి అనుకున్నాడు ప్రాబ్లం ఏం లేదు తన కడుపులో అని చెప్పి. వై వాజ్ హీ నాట్ ఈటింగ్ దెన్. అయితే ఎందుకు తినట్లేదు. ఈజ్ ఈ మిస్సింగ్ హిస్ ఫ్రెండ్ ద డాగ్. ద మెహౌట్ వండర్డ్. డౌట్ వచ్చిందనమాట, అంటే తన ఫ్రెండ్ కుక్కని మిస్ అవుతా ఉన్నాడా ఈ ఎలిఫెంట్ గజరాజ్ అని చెప్పి. మీన్ వైల్ అట్ ద ఫార్మర్స్ హౌస్ ద డాగ్ హ్యాడ్ ఆల్సో నాట్ టచ్డ్ హిస్ ఫుడ్ ఎవర్ సిన్స్ హీ వాజ్ బ్రాట్ హోమ్. సేమ్ అదే టైంలోనే ఈ కుక్కని పట్టుకొని వచ్చినాడు కదా ఫార్మరు, ఆ డాగ్ కూడా తినట్లేదంట ఫుడ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్ ఆస్ ద ఫార్మర్ రిమెంబరింగ్ ద హ్యాపీ లుక్ ఆన్ బంటీస్ ఫేస్ వైల్ సిట్టింగ్ ఆన్ ద ఎలిఫెంట్స్ బ్యాక్. సో నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా అని అడిగాడు అనమాట. ఎందుకంటే తను వచ్చి చూసినప్పుడు ఆ బంటి, ఆ డాగ్ ఏం చేస్తూ ఉంది, ఎలిఫెంట్ పైన వస్తూ ఉంది కదా వీపు మీద కూర్చొని, చాలా హ్యాపీగా కనిపించింది అప్పుడు. కానీ కిందకు దిగి తను తీసుకొని వెళ్ళేటప్పుడే చాలా బాధగా కనిపించింది. సో అర్థమైంది నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా అని. ఇఫ్ యూ మిస్ యువర్ ఫ్రెండ్ సో మచ్ గో టు హిమ్. ఒకవేళ నీ ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి దాన్ని వదిలేశాడు అనమాట. ద ఫార్మర్ రిమూవ్ ద రోప్ విత్ విచ్ హీ హ్యాడ్ టైడ్ ద డాగ్. సో తన మెడకి కట్టాడు కదా తాడు, దాన్ని విప్పేశాడు ఫార్మరు. ద డాగ్ దో వీక్ స్ప్రాంగ్ టు హిస్ ఫీట్. సో ఆ కుక్క చాలా వీక్గా ఉంది కదా, ఫుడ్ తినలేదు, అయినా కూడా జంప్ చేసిందనమాట తన ఫీట్ దగ్గరికి, ఆ ఫార్మర్ కాళ్ళ దగ్గరికి జంప్ చేసి హీ లిక్ ద ఫార్మర్స్ హ్యాండ్ వన్స్ అండ్ దెన్ ర్యాన్. సో ఒకసారి తన ఫార్మర్ చేతుల్ని నాకి, లిక్కింగ్ అంటే నాకడం, లిక్డ్ అంటే నాకి, ఇంకా పరిగెత్తింది. హీ స్టాప్డ్ ఓన్లీ వెన్ హీ అరైవ్డ్ అట్ ద స్టేబుల్. సో ఈ స్టేబుల్కి వచ్చే వరకు, ఎలిఫెంట్ ఉంది కదా ప్లేసు, అక్కడికి వచ్చే వరకు పరిగెత్తుతూనే ఉందన్నమాట, స్టాప్ చేయలే అసలు ఇంకా. ద ఎలిఫెంట్ పిక్డ్ అప్ ద డాగ్ విత్ హిస్ ట్రంక్ అండ్ గేవ్ హిమ్ ఏ జాయస్ స్వింగ్. సో ఎలిఫెంట్ చాలా హ్యాపీగా ఆ తొండంతో కుక్కను తీసుకొని అటు ఇటు ఊపిందనమాట, చాలా హ్యాపీగా. జాయస్ అంటే హ్యాపీ, స్వింగ్ అంటే ఊపడం, అటు ఇటు ఉయ్యాల ఊపినట్టు ఊపింది ఆ కుక్కని. ద మెహౌట్ వాజ్ రిలీవ్డ్. మెహౌట్ కొంచెం హ్యాపీ ఫీల్ అయినాడు, ఎందుకంటే అమ్మయ్య వచ్చేసిందిలే అని థ్యాంక్ఫుల్ అనమాట ఆ కుక్క గురించి. హీ క్విక్లీ బ్రాట్ ద ఫుడ్. సో వెంటనే ఫుడ్ తీసుకొని వచ్చినాడు. బోత్ ఆఫ్ యూ ఈట్ ఫస్ట్ హీ సెడ్. ఇంకా ఇద్దరు తినండి, ఇద్దరు తినలేదు కదా, తినండి అని ఫుడ్ పెట్టాడు. బై దెన్ ద ఫార్మర్ హూ హ్యాడ్ ఫాలోడ్ ద డాగ్ జాయిన్డ్ హిమ్. సో ఈ కుక్కని ఫాలో అవుతూ వచ్చినాడు అనమాట ఫార్మర్ కూడా. ఇద్దరు కలిశారు, వచ్చి మెహౌట్ని కలిసినాడు. ద టూ ఆఫ్ దెమ్ వాచ్డ్ విత్ సాటిస్ఫాక్షన్ ద టూ ఫ్రెండ్స్ ఈటింగ్ ఫుడ్. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా, సాటిస్ఫై అనమాట, హ్యాపీగా చూస్తూ ఉన్నారు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఫుడ్ తింటూ ఉంటే, ఆ ఎలిఫెంట్ అండ్ డాగ్. ఇట్స్ నాట్ ఓన్లీ గజరాజ్ హూ హ్యాస్ ఫౌండ్ ఎ ఫ్రెండ్ సెడ్ ద మెహౌట్ హగ్గింగ్ ద ఫార్మర్. ఐ ఆల్సో ఫౌండ్ వన్. సో ఇది ఫార్మర్, ఈ మెహౌట్ చెప్తా ఉన్నాడు అనమాట, గజరాజ్కి మాత్రమే ఫ్రెండ్ దొరకలేదు, నాకు కూడా దొరికాడు అని చెప్పేసి ఆ ఫార్మర్ని హగ్ చేసుకుంటాడు అనమాట. ఆ యానిమల్స్ రెండు ఫ్రెండ్స్ అయినాయి, వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయినారు లాస్ట్లో. బాగుంది కదా, మంచి ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇట్ వాజ్ రిటన్ బై సుబ్బారావు. kathakids.com అనేటువంటి వెబ్సైట్లో ఉంటాయి ఈ స్టోరీస్ అన్నీ. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.